ఒక చిన్న అబ్బాయి స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే అమ్మ నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టు అని అన్నాడు. అమ్మకు ఆశ్చర్యం వేసింది. ఏంటి రోజు ఇంటికి వచ్చిన తర్వాత బతిమలాడి అన్నం పెడితే తప్ప తినడు, ఈరోజు స్కూల్ నుంచి రాగానే అన్నం అడుగుతున్నాడు ఏంటి అని చెప్పేసి డౌట్ వచ్చి ఏమైందన్నా అని అన్నం తినిపిస్తూనే ఒక మాట అడిగింది. ఏమైంది, ఎందుకు ఆకలి అవుతుంది, మధ్యాహ్నం భోజనం చేయలేదా నువ్వు అని చెప్పేసి. అప్పుడు అబ్బాయి చెప్పాడు, అమ్మ నేను మధ్యాహ్నం తినలేదు అని. ఎందుకు, ఏమైంది, నీ టిఫిన్ ఎవరైనా తీసుకున్నారా లేకపోతే పడిపోయిందా, ఏమైంది, టిఫిన్ తీసుకుపోయినావు కదా ఎందుకు తినలేదు అని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, ఏం లేదమ్మా మా స్కూల్కి వెళ్ళే దారిలో ఒక ముసలమ్మ నాకు ఆకలి అవుతుంది అని అడిగితే నా టిఫిన్ ఆమెకి ఇచ్చేసిన, నేను ఉపవాసం ఉన్నా అని చెప్పాడు. చాలామంది ఏమనుకున్నారు, ఎందుకు ఆమెకి ఇచ్చినావు, నువ్వు తినాలి కదా, నీకు బుద్ధి లేదా, నీకు ఇచ్చింది మందికి ఎందుకు ఇస్తావు అని బెదిరించే తల్లులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఆ అమ్మాయి ఏమన్నది, నానా చాలా మంచి పని చేశావు, రేపటి నుంచి నీకు 2 టిఫిన్ డబ్బాలు ఇస్తా, ఒకటి ఆ ముసలమ్మకి ఇయ్యు, రెండోది నువ్వు తిను, వచ్చేటప్పుడు 2 డబ్బాలు తీసుకురా అని చెప్పింది. అట్లా కొన్ని రోజులు గడిచిపోయినాయి. ఒకసారి బాగా వర్షం పడింది. స్కూల్కు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు పిల్లగాడు. 1 రోజు 2 రోజులు అయింది, వర్షం ఆగలేదు. 3వ రోజు వర్షం తెరిపి ఇచ్చింది. ఈయన వేగంగా ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఏమైంది అని చూసేసరికి ఆ వర్షంలో తడిసి ఆమె చనిపోయింది. ఈ అబ్బాయి బోరున వినిపిస్తున్నాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు. విపరీతంగా దుఃఖపడుతున్నటువంటి కొడుకును చూసి ఆ తల్లి అడిగింది, నాన్న ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అమ్మ రోజు నేను ఇచ్చే ముసలామే చనిపోయింది అంటే అందుకోసం నేను బాధపడుతున్నా అని చెప్పేసి అంటే, నాన్న నువ్వు చిన్నగా ఉన్నప్పుడు సహకరిస్తే నా సహాయంతో ఒక్క ఆమె ఆకలి తీర్చగలిగినావు, అదే నువ్వు పెద్ద ఆఫీసర్ అయి కలెక్టర్ అయినావు అనుకో, ఒక జిల్లా మొత్తంలో ఇట్లాంటి వాళ్ళు ఎవరు లేకుండా, వాళ్ళ ఆకలితో అలమటించకుండా, నివసించడానికి ఇల్లు లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేకుండా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరి యొక్క కష్టాలు నువ్వు తీర్చగలుగుతావు, అంత పెద్ద చదువు నువ్వు చదివి కలెక్టర్ అవుతావా అని అడిగింది ఆ అమ్మ. దానికి అతడు సరే అని సంతోషపడి ఎంత కష్టపడాలి అని అడిగి ఆ చిన్నతనం నుంచి భారతదేశం నుంచి ఐసిఎస్ పాస్ అయినటువంటి వ్యక్తిగా నిలిచినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఈ సుభాష్ చంద్రబోస్ తల్లి కనుక ఆ రోజు అన్నం డబ్బా ముసలామెకి ఇచ్చినప్పుడు, లేకపోతే ఆ ముసలామె చనిపోయినప్పుడు సరైన దిశను సూచించి ఉండకపోతే భారతదేశం నుంచి ఐసిఎస్, ఇప్పుడు ఐఏఎస్ ఎట్లా అంటున్నారో బ్రిటిష్ కాలంలో ఐసిఎస్ అనేటువంటి వాళ్ళు ఐసిఎస్ పాస్ అయ్యేటువంటి వాడు కాదు. మళ్ళీ దేశ స్వాతంత్రం కోసం ఐసిఎస్ను పక్కన పెట్టి ఆజాద్ హింద్ ఫౌజ్ నిలబెట్టి ప్రథమ భారతీయ ప్రధానమంత్రిగా, కొంత భారతదేశ భాగానికి ప్రధానమంత్రిగా సేవలు అందించేవాడు కాదు. ఈ 2 కథల ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే, చిన్న పిల్లలప్పుడు మనం ఏదైతే విత్తనం వేస్తామో ఆ విత్తనం మొలకగా పెరుగుతున్నప్పుడు దాన్ని సరైన అంటు కట్టి సరైన విధంగా పెరిగే విధంగా చూస్తామో అదే ఆ విత్తనానికి భవిష్యత్తుగా మారుతుంది. అదే